హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో నేను చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఏంటి చిగురు అప్పుడే వచ్చేసిందా అనుకుంటున్నారా? అవునండి, మా ఏరియాలో చింత చిగురు వస్తుంది. సో నేను పచ్చడి కూడా ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 20 రూపీస్తో చిగురు తీసుకున్నానండి. ఆ క్వాంటిటీకి చెప్తున్నాను. సో 20 రూపీస్ చిగురుకి నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్తో ధనియాలు వేశాను. అర్ధ టేబుల్ స్పూన్తో మెంతులు తీసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి. డ్రై రోస్టే చేయాలండి, నూనె ఏమి వేయకుండా వేయించుకుంటే సరిపోతుంది. సో అన్నీ కూడా దోరగా వేగిన తర్వాత ఒక పక్కన పళ్ళెంలో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. నేను తీసుకున్న ఈ చిగురు క్వాంటిటీకి ఒక 15 నుంచి 20 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. కారాన్ని బట్టి మిర్చి తీసుకోవాల్సి వస్తుంది మీరు. సో మీరు తినే క్వాంటిటీని బట్టి కారం తీసుకోండి. సో వీటిని కూడా దూరగా వేయించుకొని పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. అన్నీ కూడా దూరగా వేయించుకోవాలి, అలాగే మాడకుండా బాగా వేయించుకోవాలన్నమాట. లేదంటే పచ్చడి టేస్ట్ మొత్తం మారిపోతుంది. చూస్తున్నారు కదా, ఎండుమిర్చి కూడా వేగిపోయినాయి. వీటిని కూడా పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మరి కొంచెం నూనె వేసుకొని, నూనె చాలా తక్కువ వేసుకుంటున్నానండి. ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మనం తీసుకున్న చిగురును శుభ్రంగా దాంట్లో పుల్లలు అవన్నీ లేకుండా నీట్గా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వీలైతే శుభ్రంగా కడిగినా కూడా ఓకే. అయితే కొంతమంది కడగరండి చిగురుని. కడిగితే తొందరగా ఉడకదు అన్న ఉద్దేశంతో పప్పు చేసేటప్పుడు అయితే కడగరు. సో మీకు ఓకే అనుకుంటే చిగురు మొత్తం శుభ్రంగా కడుక్కొని తర్వాత తడి లేకుండా బాగా ఆరబెట్టుకొని అప్పుడు వేయించుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా తీసుకోండి. అంటే ఈ పులుపు మనకు సరిపోదు అనమాట, చిగురులో ఉన్న పులుపు సరిపోదు. పల్లీలు అవి వేసాం కాబట్టి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మూత పెట్టకుండా ఓపెన్లోనే వేయించుకోండి. ఒక 2 నిమిషాలకు ఇలా వేగుతుంది చిగురంతా కూడా. చూస్తున్నారు కదా, ఇలా దగ్గరగా వేగితే సరిపోతుంది. సో వీడియో మొత్తం తీసిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూశానండి, వీడియోలో కొంచెం క్లారిటీ దెబ్బతినింది. ఏమీ అనుకోకండి, ఎందుకంటే మళ్ళీ నేను పచ్చడి చేసి మళ్ళీ రికార్డ్ చేయాలంటే చాలా కష్టం కదా. అందుకని దీంతోనే ఇంకా నేను వీడియో అప్లోడ్ చేశాను. తర్వాత చివరిలో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఫ్లేవర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, పల్లీలు, ధనియాలు, మెంతులు అన్నిటి కూడా వేసుకొని తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్. ఇక్కడ నేను మంచి కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. సో వీటన్నిటిని కొంచెం మెత్తగానే మిక్సీ చేసుకోవాలి. ముందుగా చిగురు వేసిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ మెదగవండి, అందుకనేసి. చూసారు కదా, ఒక్కసారి స్పూన్తో అడుగు నుంచి కలుపుకోండి. అడుగున అలాగే ఉంటుందన్నమాట పౌడర్ అంతా కూడా. సో తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న చిగురు తీసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేయండి. వాటర్ కొంచెం వేయాలండి, లేకపోతే మిక్సీ అవ్వదు. కుదిరితే వేడి నీళ్ళు వేసుకోండి. పచ్చడి మనకు చెడిపోకుండా నిలువ ఉంటుంది. అయితే ఇది మరీ పూర్తి నిలువ పచ్చడి ఏం కాదండి, ఒక 3 నుంచి 4 రోజుల పాటు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, అంతే. ఓపెన్లో అయితే మనకు ఒక 2 డేస్లోనే ఇది పాడవుతుంది. 2 డేస్ మనం తినొచ్చు దీన్ని. సో కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని ఇలా మొత్తం ఒకసారి అడుగున ఉన్న పౌడర్ని అంతా కూడా కలియబెట్టుకొని మిక్సీ చేసుకోండి అండి. సింపుల్గా టేస్టీగా చింత చిగురు పచ్చడి మనకు రెడీ అయిపోయింది. కావాలనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో మీరు పోపు కూడా పెట్టుకోవచ్చు, ఆయిల్ వేసుకొని. నేనైతే పోపు పెట్టట్లేదండి, జస్ట్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చట్లో వేసి కలిపేస్తున్నాను. తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు. సో వీడియో ఎలా ఉంది, నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.